హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెప్సిబా పరిమళ. హాయ్ అండి, ఈరోజైతే ఫ్రైడే. ఎవ్రీ ఫ్రైడే కూడా మేము ఫాస్టింగ్ ఉంటాము, ప్రేయర్లో గడుపుతాము. మార్నింగ్ లేవగానే అందరికీ టీ ఇచ్చేసి నేను టీ తాగుతూ యాజ్ యూజువల్ డే స్టార్టింగ్ విత్ బైబుల్ రీడింగ్ అండ్ ప్రేయర్. నెక్స్ట్ ఇంట్లో నా వర్క్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటాను. ఆ కుకింగ్ అనేది లేదు కాబట్టి, ఫాస్టింగ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏమీ లేవు కాబట్టి ఆ వీక్లో నేను ఏమేమి చేయాలో కొంచెం డీప్ క్లీనింగ్స్ అన్నీ కూడా ఆ ఫ్రైడే అయితే చేసేస్తాను. ఫస్ట్ నా రూమ్ని అయితే క్లీన్ చేసుకుంటాను. అలా నా రూమ్ మంచిగా సెట్ చేసుకున్నాక కిచెన్ క్లీనింగ్కి అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడైతే కిచెన్ క్లీనింగ్కి వచ్చేసాను. ఇక్కడ గిన్నెలు కడగం ఈ షింక్లో, బయటే కడుగుతారు. కాకపోతే ఏమైనా స్పూన్స్ కానీ కప్స్ కానీ అలా కడుక్కోవడానికి ఈజీగా ఇక్కడైతే స్టవ్ పక్కన ఇది ఉంది. అయినా ఫ్రైడే కూడా ఇలా డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అని లంచ్ అని ఈ హడావిడి ఏమీ ఉండదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఇలాంటి క్లీనింగ్స్ అయితే పెట్టుకుంటాను. ఇక్కడ స్టవ్ క్లీన్ చేస్తున్నాను. ఎవ్రీడే ఆఫ్టర్ కుకింగ్ నేను చేస్తాను. కాకపోతే ఇలా లిక్విడ్స్ వేసి అలాగా అప్పుడప్పుడు ఫ్రైడేస్ అయితే ఇట్లా చేస్తుంటాను, ఎక్కువ పని ఉండదు కాబట్టి. మన దగ్గర ఉన్న స్టెయిన్ రిమూవర్ లాంటి లిక్విడ్స్ కొంచెం వేసి వాటర్ వేసి మనం క్లాత్తో తుడిచిన మరకలన్నీ కూడా పోతాయి. ఇలా స్టవ్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ నీట్గా పెట్టుకోవాలని మా అమ్మ అయితే మాకు ఫస్ట్ నుంచి నేర్పించారు. ఎప్పుడైతే మా సిస్టర్స్కి మ్యారేజ్ అయిపోయిందో ఈ హౌస్లో ఉన్న వర్క్స్ అన్నీ కూడా నేనే తీసుకున్నాను. అప్పుడు అన్నీ మెల్లమెల్లగా నేర్చుకోవడం స్టార్ట్ అయ్యాయి. ఇలా హౌస్ క్లీనింగ్ కానీ, కిచెన్ క్లీనింగ్ కానీ, కుకింగ్ కానీ ఇవన్నీ కూడా మా అమ్మే మెల్లమెల్లగా నేర్పించుకుంటూ వచ్చారు. నాతో చెప్తూ ఉంటుంది, ఖాళీగా ఉన్నావు కదా, వర్క్స్ పెద్దగా లేవు కదా, కుకింగ్ లేదు కదా, ఇలాంటి డీప్ క్లీనింగ్స్ ఈరోజు నువ్వు చేసుకో అని అలా చెప్తుంటారు. అందుకే నేను ఇలా స్పీడ్గా అన్నీ చేసేసుకుంటూ ఉంటాను. చూసారు కదా స్టవ్ ఇప్పుడు ఎంత క్లీన్గా ఉందో. కొన్నిసార్లు కొన్ని మరకలు మనం ఎంత వాష్ చేసినా కొన్ని పోవు, అప్పుడు మనం ఏం చేయలేం. ఇలా అయితే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. మాది కొంచెం స్మాల్ కిచెనే. స్మాల్ అయినా బిగ్ అయినా కిచెన్ అంటేనే కొంచెం వస్తువులు సామాన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఓపికతో అన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్ వాష్ చేసుకునే వాష్ బేసిన్ని కూడా క్లీన్ చేస్తున్నాను. డే బై డే కూడా చేస్తుంటాము. వైట్ కలర్లో ఉన్న ఏ వస్తువులైనా సరే కొంచెం మరకలు అయితే ఎక్కువగా హైలైట్ చేస్తుంటాయి కాబట్టి మనం రెగ్యులర్గా మాత్రం క్లీనింగ్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడైతే ఫాస్టింగ్ ప్రేయర్ మాకు 11కి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేనైతే ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తున్నాను. అలా ఫ్రెష్ అప్ అయిపోయి స్పీడ్గా అయితే రెడీ అయిపోవాలి. ఎందుకంటే 11 కల్లా వెళ్ళి చర్చ్లో ప్రేయర్ స్టార్ట్ చేయాలి. మా నాన్న అయితే ప్రేయర్స్లో కానీ చర్చ్ టైమింగ్స్లో కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు.
అందుకనే ఆ భయంతో అయితే నేను ఎన్ని వర్క్స్ ఉన్నా కానీ చర్చ్ టైం కల్లా మేము అందరం కూడా అన్నీ ఫినిష్ చేసేసుకుంటాం. ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయాక ఏదైతే మనకి ఫుడ్ ఈజీగా ఉంటుందో చేయడానికి అలాంటి ఫుడ్ అయితే మేము ఫ్రైడేస్ చేస్తుంటాము. ఇక్కడైతే నేను రైస్ పెసరపప్పునైతే నానబెట్టి వెళ్తున్నాను. ప్రేయర్ నుంచి వచ్చాక మనం ఇన్స్టెంట్గా చేసుకోవడానికి అండ్ ఈజీగా కూడా కుక్ అయిపోతుంది. పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు కాబట్టి ఇలాంటి ఫుడ్స్ని అయితే చూస్ చేసుకుంటాను. ఇక్కడైతే నేను చర్చిలోకి వచ్చేసాను. ఇంకా ఇక్కడి నుంచి అయితే అంతా ప్రేయర్ టైం అన్నమాట. ఇక్కడైతే కరెక్ట్గా 11కి అయితే ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. మా అమ్మ అయితే సాంగ్స్ పాడుతున్నారు. అలా 1 అవర్ దాకా సాంగ్స్ పాడతాము. సాంగ్స్ పాడే వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడైతే మా నాన్న కూడా వచ్చేసారు. నా దృష్టిలో ఫాస్టింగ్ ప్రేయర్ అనేది చాలా వాల్యుబుల్. ఖచ్చితంగా కూడా అందరూ ఉండి అలా ప్రేయర్ చేయాలని నాకు చాలా ఇష్టం. ఫాస్టింగ్ ప్రేయర్ అంటేనే మనల్ని మనం తగ్గించుకొని దేవునికి దగ్గర అవ్వటమే. ఇప్పుడైతే వర్షిప్ స్టార్ట్ అయిపోయింది. అలా వర్షిప్ కంప్లీట్ అయిపోయాక కరెక్ట్గా 12కి అయితే మెసేజ్ స్టార్ట్ అవుతుంది. ఎవరెవరైతే ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయాలనుకుంటారో, ఎవరెవరైతే ఫాస్టింగ్లో దేవునికి దగ్గర అవ్వాలనుకుంటారో ఆ ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రేయర్కి అయితే వస్తారు. ఇక్కడైతే నా వంతు ప్రేయర్ నేను కంప్లీట్ చేసి టీ అందరికి పెట్టడానికి అయితే ఇక్కడికి వచ్చాను. 12 to 1 దాకైతే మెసేజ్ ఉంటుంది. కరెక్ట్గా మెసేజ్ అయిపోయాక ఒక్కొక్కరుగా అందరూ ప్రేయర్స్ చేస్తారు. 1:30కి అలాగా టీ బ్రేక్ ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ టీ ప్రిపేర్ చేస్తున్నాను. టీ బ్రేక్ కాబట్టి ఈ టైంలో ఎవరైనా వాళ్ళకి ఏమైనా పనులు ఉంటే చేసుకొని బ్రేక్ అయ్యేలోపు వచ్చేయచ్చు. టీ బ్రేక్ తర్వాత మళ్ళీ ప్రేయర్స్ అయితే స్టార్ట్ అవుతాయి. టీ అయితే రెడీ అయిపోయింది. అన్ని కప్స్లో కూడా టీని పోస్తున్నాను. ఇలా టీ తాగడం అయిపోయాక నేను కూడా చర్చిలోకి అయితే వెళ్ళిపోతున్నాను. సెకండ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే ఒక్కొక్కరిగా ఇప్పుడైతే ప్రేయర్స్ అయితే చేస్తున్నారు. ప్రేయర్ అయితే అయిపోయింది. ఇప్పుడే ఇంట్లోకి అయితే వచ్చాము. చూసారు కదా, ప్రేయర్ అయ్యేసరికి అయితే 3:40 అలా అయింది. ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేసాం. మా అమ్మ చేస్తున్నారు. మా అమ్మ అయితే ఈ హాట్ పొంగల్ తన స్టైల్లో చాలా బాగా చేస్తుంది. అందుకని మా అమ్మ చేత అయితే చేయించుకుంటున్నాం. ఇంక ఈ ఫుడ్ కూడా కంప్లీట్ అయ్యాకైతే మాకు 4 పైనే అవుతుంది.
ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేసి అయితే చేస్తున్నాం కాబట్టి త్వరగానే అయిపోతుంది. 4-5 విజిల్స్ అయితే రావాలి. ఇలా ఫ్రైడేస్ ఫాస్టింగ్ ఉండి ఈ టైమింగ్స్లో మాకు తినడం అలవాటే, అందుకనే పెద్ద ఆకలిగా కూడా అనిపించదు. ఇలా వీక్లీ వన్స్ అయినా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయడం చాలా మంచిది. మనకే కాదు, మన ఎదుటి వాళ్ళకి, మన కంట్రీస్కి కూడా చాలా మంచిది. అందరి కోసం మంచిగా ప్రేయర్ చేయొచ్చు. ఇలా ఫ్రైడేసే కాకుండా అప్పుడప్పుడు ప్రేరణ కొలది నేను కూడా పర్సనల్గా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ కూడా చేసుకుంటాను. ఈ ప్రేయర్స్, ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్, ఈ ప్రేయర్ఫుల్ లైఫ్ అంతా కూడా మా అమ్మ నాన్న వాళ్ళు మాకు నేర్పించిన పాఠాలే. మనిషి అన్నవాళ్ళు ఖచ్చితంగా తప్పులు అనేవి చేస్తారు. ఆ తప్పుని ఒప్పుకొని ప్రేయర్లో ఉన్నప్పుడే దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. అదే నా నమ్మకం, విశ్వాసం. ఫైనలీ కుకింగ్ అయితే అయిపోయింది, రెడీ టు ఈట్. ఎవ్రీ ఫ్రైడే కూడా ఇలాగే చేస్తాము. మార్నింగ్ చేసి అది చల్లగా అయిపోయే కంటే ఆఫ్టర్ ప్రేయర్ ఇలాగే ఇన్స్టెంట్గా హాట్గానే చేసుకొని తింటాం. ఇదేనే కాదు, ఇన్స్టెంట్గా ఏ ఫుడ్ అయితే మనకి ఈజీగా ఉంటుందో అదే చేస్తాను. టొమాటో రైస్, ఫ్రైడ్ రైస్ లాగా, ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా అలా. ఇప్పుడైతే అందరం తింటున్నాం, చాలా బాగుంది. పొంగల్ తిన్నాక నాకు స్వీట్గా ఏదైనా తినాలి, అది ఫ్రూట్ అయినా లేకపోతే స్వీట్స్ అయినా. నేను నిన్న షార్ట్ వీడియో చేశాను, ఆ స్వీటే అనమాట ఇది. లైట్ స్వీట్తో చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. అదైతే ఇప్పుడు తింటున్నాను. స్వీట్ తినడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మా అన్న నెల్లూరులో యూత్ మీటింగ్ ఉంది, దానికి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాడు. ఇదే నా న్యూ మొబైల్ ట్రైపాడ్ అనమాట. యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే తీసుకున్నాను. అన్బాక్సింగ్ వీడియో కూడా షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడైతే మా నాన్న, అమ్మ, అక్క వాళ్ళతో వీడియో కాల్ అయితే మాట్లాడుతున్నారు. డేలో ఒక్కసారైనా అందరం ఇలా వీడియో కాల్స్ అయితే మాట్లాడుకోవాల్సిందే. ఇద్దరు కూడా చాలా దూరంలో ఉన్నారు కాబట్టి ఇలా వీడియో కాల్స్ ద్వారా అయితే చూసుకుంటూ మాట్లాడుకుంటాం. అదిగోండి అక్కడ కనిపిస్తుంది అవర్ లిటిల్ క్యూటీ పాయ్. ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ టీ పెడుతున్నాను మా అమ్మకి, నాన్నకి. నాకైతే పెద్ద రెగ్యులర్గా నేను టీ తాగను, ఎప్పుడో ఒకసారి తాగుతాను. డేలో ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా అంతే. ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మా ఇంటి దగ్గరికి మా ఇంటి పక్క నుండే చిన్న చిన్న పిల్లలు అయితే వస్తారు. వాళ్ళతో మాట్లాడుతూ అలా టైం పాస్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత నా వాకింగ్ కానీ నేను టెర్రస్ పైకి అయితే వెళ్తాను. వెళ్ళి కొంచెం సేపు అలా రిలాక్స్గా కూర్చొని నా ట్యాబ్లో ఏదైనా మెసేజెస్ లేకపోతే దేవుని పాటలు కానీ అలా వింటూ ఉండటం అలవాటు. లేకపోతే నా వీడియోస్ ఎడిట్ చేసుకోవడం కానీ, లేకపోతే కిడ్స్కి సంబంధించిన ఏదైనా చిన్న చిన్న మూవీస్ కానీ, కిడ్స్ కార్టూన్ మూవీస్ కానీ ఇలాంటివి అయితే చూస్తుంటాను. మేము సీరియల్స్ కానీ మూవీస్ కానీ చూడము, ఓన్లీ కిడ్స్కి సంబంధించినవి అయితే చూస్తాను. నా ఖాళీ టైంలో అయితే వీడియోస్ ఎడిటింగ్ ఎక్కువగా చేస్తుంటాను, లేకపోతే ఇలాగా దేవుని పాటలు అయితే ఎక్కువ వింటూ ఉంటాము. ఎప్పుడు టెర్రస్ పైకి వచ్చినా బ్యాక్గ్రౌండ్ వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది చూస్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదిగాక చల్లగా గాలి కూడా బాగుంటుంది. అక్కడ కనిపిస్తుందే మా ఊరి చెరువు. అలా నా ఎడిటింగ్ వర్క్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 40 మినిట్స్ దాకా వాకింగ్ అయితే చేస్తాను. టైం ఉంటే 1 అవర్ దాకా కూడా వాకింగ్ చేస్తాను. ఈవినింగ్ అయితే నేను మా అమ్మ ఇద్దరం వాకింగ్ చేయడానికి టెర్రస్ పైకే వస్తాము. ఎక్కువ ఇక్కడే ఉంటాము, బాగా చల్లగా ఉంటుంది అని. నేనైతే నా యూట్యూబ్ వీడియోస్ని ఎడిట్ చేసుకుంటూ ఉన్నాను.
మీరు ఈ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న నా ప్రతి వీడియో కూడా ఒక పార్ట్ మాత్రమే అనమాట. జస్ట్ నా పర్సనల్ లైఫ్ని షేర్ చేసుకుంటున్నాను. అంటే ఇంట్లో నేను ఏం వర్క్స్ చేస్తాను ఏంటి అనేవి జస్ట్ నేను అలా షేర్ చేస్తున్నా. కానీ మాకు ఎక్కువ టైం ప్రేయర్స్కి వెళ్ళటం, విజిటింగ్ ప్రేయర్స్ అని అలా అలా ఉంటుంటాయి. కానీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నా లైఫ్లో ఒక పార్ట్ని మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదే మొత్తం నా టోటల్ లైఫ్ స్టైల్ అని కాదు. నాకంటూ పర్సనల్ ప్రేయర్ఫుల్ లైఫ్ ఉంది. ఇది జస్ట్ నార్మల్గా నా డైలీ రొటీన్ అనమాట. ఇంట్లో నేను ఎలా ఉంటాను, ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తాను అనేవి మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను. వాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయాక నేను కిందకు వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. నైట్కి నేను ఫుడ్ ఏం తీసుకోను కాబట్టి ఇక్కడ ఆమ్లెట్ వేసుకుంటున్నాను. 2 ఎగ్స్ తీసుకొని వాటిని బ్రేక్ చేసుకొని ఎగ్లో ఓన్లీ సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది వేసుకుంటున్నాను. అంతే, నైట్కి అయితే అదే తినేస్తాను. నైట్ టైమ్స్ ఎక్కువగా దోశ, ఇడ్లీ, చపాతీ ఇలాంటివే తింటుంటాము. ఈ మధ్య అయితే నేను రైస్ కూడా మానేశాను. అందుకని లైట్ ఫుడ్గా ఏదైనా ఉంటే తింటాను, లేకపోతే ఫ్రూట్స్ అయినా తిని పడుకుంటాను. అప్పుడప్పుడు రైస్ తినాల్సి వస్తే రైసే తింటాము. కానీ ఎక్కువగా నైట్ టైమ్స్ రైస్ తినకుండా అయితే ట్రై చేస్తాము. నాన్న వాళ్ళు సపరేట్గా అయితే భోంచేస్తున్నారు. నా వరకు అయితే నేను ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నా. అంతే గాయ్స్, నైట్ ఎగ్ ఆమ్లెట్ తినడంతో నా సఫర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే స్లీపింగ్ టైం. If you like this video, please like, share, comment and don't forget to subscribe to my channel Hepzibah Parimala.